గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు నమస్కారం అండి. అలాగే గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు నమస్కారం. అలాగే గౌరవనీయులైన లోకేష్ గారికి కూడా నమస్కారం. డ్రైవర్ల తరపున మీ ముగ్గురికి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంఘానికి ఫౌండర్, ఈ సమయంలో ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. మళ్ళీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మళ్ళీ డ్రైవర్లం కూడా మీ పిల్లలమే కదండి. ఈరోజు మీరు చెప్పిన మాటలకి నమ్మి, మిమ్మల్ని నమ్మి, మీ పార్టీని నమ్మి, కూటమి ప్రభుత్వాన్ని నమ్మి డ్రైవర్ అన్నలందరూ కూడా మీకు ఓటేశారు. ఓటేసినందుకే ఈరోజు మీ పార్టీ గెలిచింది, కూటమి పార్టీ గెలిచింది. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. మళ్ళీ మాకు డ్రైవర్లకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి? మేము కొన్ని కావాలనుకున్నాం, కొన్ని మీరే అడగక ముందే మీరే కొన్ని ఇస్తామని మీరే తెలపరిచారు. మళ్ళీ తెలపరిచి ఇన్ని రోజులు అయిపోయినాయి. మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా కొన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మళ్ళీ మా డ్రైవర్లని మార్చారు. మేమేం తప్పు చేశాం? మేమేం దోహం చేశాం? ఎందుకు మా డ్రైవర్ల గురించి మీరు పట్టించుకోవడం లేదు? మేము కూడా ఈ రాష్ట్రం బాగుపడడానికి కూడా కారకులం కదా. ఈరోజు రవాణా రంగం ద్వారా, ట్రాన్స్పోర్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఆదాయం తెస్తున్నాం కదా. ఎందుకు మా డ్రైవర్లని పట్టించుకోవడం లేదు? మేము కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళమే కదా. మేమేం అడుగుతున్నాం? మీ అంతకి మీరే బ్యాడ్జ్ కలిగిన డ్రైవర్లకు, ఆల్ డ్రైవర్స్కి 15,000 ఇస్తామని చెప్పారు. బ్యాడ్జ్ కలిగిన డ్రైవర్లకు, ఆల్ డ్రైవర్స్కి 15,000 ఇస్తామని మీరే ఒక వేదిక ద్వారా చెప్పారు. మళ్ళీ అది మర్చిపోయారు. ఓన్లీ ఓనర్ కమ్ డ్రైవర్స్, అంటే ఓన్ కమ్ డ్రైవర్స్కి ఇస్తున్నారు వాహన మిత్ర పథకం కింద. మళ్ళీ బ్యాడ్జ్ ఉన్న డ్రైవర్లకు ఎందుకు ఇవ్వడం లేదు? మీరే చెప్పారు కదా బ్యాడ్జ్ ఉన్న డ్రైవర్లకు ఇస్తామని. కానీ వాహన మిత్ర పథకం కింద వాహనాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. వాళ్ళకి ఇవ్వద్దు అనేది కాదు మా ఉద్దేశం. మాకు కూడా మీరు ఇస్తామని మాట చెప్పారు కదా, ఎందుకు ఇవ్వడం లేదు? అలాగే 102% మందికి ఇస్తున్నారు, 98% మందికి మా డ్రైవర్లకి ఇవ్వడం లేదు. అంటే ఓనర్ కమ్ డ్రైవర్లకు ఇస్తూ, అలాగే ఈ ట్యాక్సీ తోలే వాళ్ళకి, లారీలు తోలే వాళ్ళకి, బస్సులు తోలే వాళ్ళకి, జేసీపీలు తోలే వాళ్ళకి, ట్యాంకర్లు తోలే వాళ్ళకి, ఆల్ డ్రైవర్స్కి ఇవ్వడం లేదనేది నా ఒక ఉద్దేశం. 102% మందికి ఇస్తూ 98% మందికి ఇవ్వకుండా ఉన్నారు. మరి మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టుకోండి. బ్యాడ్జ్ కలిగిన ప్రతి డ్రైవర్కి మీరు 15,000 ఇస్తామన్నారు. మళ్ళీ ఆ 15,000 ఇవ్వండి. మొదటి డిమాండ్ ఇది. రెండోది, మీ అంతకు మీరే డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసిస్తామన్నారు. డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసిస్తామన్నారు. మళ్ళీ అది మర్చిపోయారా? డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఎప్పుడు డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు చేసిస్తారు? ఇది మీరు చెప్పిన మాటలే, మేము అడిగినేటివి కాదు, మీరు చెప్పిన మాటలే. మా పార్టీ అధికారంలోకి వస్తేనే
డ్రైవర్లకు అందరూ కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఇస్తామని మీరు చెప్పిన మాటలు. మేము చాలా అడిగాంలేండి, మీరైతే ఈ 2 మాటలు చెప్పారు. బ్యాడ్జి కలిగిన ఆల్ డ్రైవర్స్కి 15,000 ఇస్తాను, డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు మా ప్రభుత్వం వస్తేనే ఏర్పాటు చేసి ఇస్తాను. ఈ 2 మాటలు గుర్తులేవేమో, గుర్తు తెచ్చుకోండి. ఇవి 2 కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా మాకు చేసి ఇవ్వండి. ఈ సంవత్సరానికి 15,000 బ్యాడ్జ్ కలిగిన డ్రైవర్లకు ఇవ్వండి. అలాగే డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు కూడా ఏర్పాటు చేసి ఇవ్వండి. మళ్ళీ మా డిమాండ్లు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. మళ్ళీ మేమంతా కూడా డ్రైవర్లం, నిరుపేద డ్రైవర్లం. మేము రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. ఈరోజు పనికి పోతేనే మా కుటుంబం నడుస్తుంది. మా బండి చక్రం తిరిగితేనే మా ఇంట్లో పొయ్యి వెలుగుతుంది. మేము చక్రం తిప్పితేనే, అంటే స్టీరింగ్ తిప్పితేనే మా ఇంట్లో వంట రెడీ అవుతుంది. మళ్ళీ మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి. మేము నిరుపేద డ్రైవర్లం, మేము ఇంటి కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం. మళ్ళీ మా మొదటి ఒక డిమాండ్, డ్రైవర్లకు ఊరికి సిటీకి దగ్గరలో ఒక డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేసి ఇవ్వాలి. మా ఒక 2వ డిమాండ్, అతి ముఖ్యమైన డిమాండ్, మేము డ్రైవర్లం. ఈరోజు బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యమో వల ప్రదేశాలలో డ్రైవర్ కూడా అంతే ముఖ్యం. మళ్ళీ ఈరోజు మేము ప్రజలకి, అధికారులకి, రాజకీయ నాయకులకి, ప్రతి ఒక్కరికి డ్రైవర్ రంగం ద్వారా ఎనలేని సేవలు అందిస్తున్నాం. మళ్ళీ మా సేవల్ని గుర్తించాలి ప్రభుత్వం, ప్రజలు. సేవలు ఒకటి అందిస్తున్నామంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని కోట్ల ఆదాయం తెస్తున్నాం మేము డ్రైవర్లం. మళ్ళీ మా డ్రైవర్లను గుర్తించి మాకంటూ ప్రత్యేకంగా నేషనల్ డ్రైవర్ డే ప్రకటించాలి. మాకంటూ ఒక రోజు కావాలి, మాకు డ్రైవర్స్ డే కావాలి. మళ్ళీ మీరు చెప్పింది 3వ డిమాండ్, డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఇవ్వాలి. మీరు చెప్పినదే, డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఇవ్వాలి. ఇది మా 3వ డిమాండ్. మళ్ళీ మా 4వ డిమాండ్, డ్రైవర్ ఆయోగ్, అంటే మహిళా ఆయోగ్ అని ఉంటుంది కదా, అలాగే డ్రైవర్ ఆయోగ్, డ్రైవర్ కమిషన్ ఏర్పాటు చేసి ఇవ్వాలి. మా 4వ డిమాండ్. మా 5వ డిమాండ్ ముఖ్యమైనది, డ్రైవరు ప్రమాదవస్తుగిన యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే వాళ్ళ కుటుంబంలో చదువుకున్న పిల్లలకి ఉద్యోగం కల్పించాలి. ప్రభుత్వం ఉద్యోగమైనా ఏదైనా ప్రభుత్వ సంస్థల దాంట్లో ఉద్యోగాలు ఇప్పించాలి. అలాగే యాక్సిడెంట్ అయిన డ్రైవర్ల కాళ్ళు చేతులకిన పోయి వికలాంగులైతే అతని బతుకు జీవనం కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. దాంతోపాటు యాక్సిడెంట్ అయిన డ్రైవర్లు చనిపోతే గిన ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర జిల్లాలో కానీ మా డ్రైవర్ అన్నలు చనిపోతే ప్రభుత్వం లాంఛనాలతో, ప్రభుత్వం ఖర్చులతో మా డ్రైవర్ అన్న ఒక పార్థివ దేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి తెచ్చి ఇవ్వాలి. ఎలాగైతే మన సైనికులకి విలువ ఇస్తారో అదే విధంగా డ్రైవర్లకు కూడా గౌరవం ఇవ్వాలి. మళ్ళీ 6వ డిమాండ్, డ్రైవర్లకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. అంటే డ్రైవర్లకి భద్రత చట్టం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అక్కడక్కడ డ్రైవర్ల మీద అనవసరంగా దాడులు చేస్తూ ఉన్నారు, అనవసరంగా డ్రైవర్లను దూషిస్తున్నారు, అనవసరంగా డ్రైవర్లను కొడుతూ ఉన్నారు, అనవసరంగా డ్రైవర్లను కొట్టి ప్రాణాలు తీస్తున్నారు. అందుకే డ్రైవర్లకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. దాంతోపాటు 7వ డిమాండ్, డ్రైవర్లకు డ్రైవర్లకు
హైవేలలో, నేషనల్ హైవేలలో, పుణ్యక్షేత్రాలలో, పట్టణాలలో డ్రైవర్లకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలి. డ్రైవర్ ప్రశాంతంగా నిద్రపోయే విధంగా వెసులుబాటు కలిగించాలి. డ్రైవర్ పనుకోకపోతే చాలా అనార్థాలు జరుగుతాయి, చాలా యాక్సిడెంట్లు జరుగుతాయి. అలాగే డ్రైవర్ వాహనాల్లో నిద్రపోవడం కారణంగా మా డ్రైవర్ అన్నలు చాలా మంది మమ్మల్ని వదిలిపోయారు. సరైన ఆక్సిజన్ దొరకక, బండ్లో నిద్రపోవడంతో సరైన ఆక్సిజన్ దొరకక, ఊపిరి ఆడక గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది మా డ్రైవర్ అన్న. మళ్ళీ ఈ యాక్సిడెంట్ అలా అరికట్టాలి. డ్రైవర్లని కాపాడుకోవాలంటే హైవేలలో, నేషనల్ హైవేలలో డ్రైవర్లకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలి. మళ్ళీ 8వ డిమాండ్, డ్రైవర్ సంఘాలు కలిగిన వాళ్ళకందరికి కూడా డ్రైవర్ కార్యాలయం వాళ్ళ ఊర్లలో ఏర్పాటు చేసేయాలి. డ్రైవర్లకు సమస్యలు వస్తే డ్రైవర్ కార్యాలయంకి వచ్చి చెప్పుకోవడానికి వెసులుబాటు కలిగించాలి. మళ్ళీ 9వ డిమాండ్, డ్రైవర్లకంటూ ప్రత్యేక వైద్యం, అంటే ఎలాగైతే ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి హెల్త్ కార్డు ఉంటుందో డ్రైవర్లకు కూడా ప్రత్యేక హెల్త్ కార్డు ఇవ్వాలి. చిన్న ఆసుపత్రులు అయినా, పెద్ద ఆసుపత్రులు అయినా, కార్పొరేట్ ఆసుపత్రులు అయినా కూడా ఉచిత వైద్యం డ్రైవర్లకు దొరకాలి. ఆ విధంగా చేయాలి. మళ్ళీ మా డ్రైవర్లకు 10వ డిమాండ్లో ముఖ్యమైనది, డ్రైవర్ పని చేస్తున్నప్పటి నుంచి ప్రభుత్వానికి, ప్రజలకు, అందరికి ఎన్నో సేవలు అందించింటారు కదా. అతను రిటైర్ అయ్యే సమయానికి రిటైర్ అయిన డ్రైవర్లకు ప్రభుత్వం తరపున, మన రాష్ట్రం ప్రభుత్వం తరపున అతనుకు నెలకు 10,000 రూపాయలు పింఛని మంజూరు చేయాలి. డ్రైవర్కి పింఛన్ ఇవ్వాలి. పక్కల రాష్ట్రం మహారాష్ట్రలో డ్రైవర్లకు పింఛన్ ఇస్తా ఉన్నారు. మన రాష్ట్రం కూడా డ్రైవర్లకు పింఛన్ ఇవ్వాలి. అది మా డిమాండ్స్. మళ్ళీ కూటమి ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, మేము మీ పిల్లల లాంటి వాళ్ళం. డ్రైవర్లని గుర్తించండి, డ్రైవర్ సేవల్ని మెచ్చండి, డ్రైవర్ కంటూ గౌరవం ఇవ్వండి. మేము డ్రైవర్లం రాత్రి పగలు దేశ సేవ చేస్తూ ఉంటాం. 24/7 దేశ సేవలోనే ఉంటాం. మేము ఇంటికాడ తక్కువ, దేశ సేవ చేయడం ఎక్కువ. 365 రోజులు నల్లటి రోడ్డు మీద రారాజులాగా తిరిగే మా డ్రైవర్ అన్న బతుకులు చాలా ఘోరంగా ఉన్నాయి సార్. మా పిల్లల్ని బాగా చదివించుకోలేకపోతున్నాం, మా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాం, మా భార్య పిల్లల్ని అసలు పట్టించుకోలేకపోతున్నాం. మేము రాత్రి పగులు ఎంత కష్టపడినా మా కష్టానికి తగిన ఫలితం దొరకడం లేదు. అలాగే మీరు మా మీద దయ ఉంచి ప్రైవేట్ సంస్థలలో డ్రైవర్లకంటూ ప్రభుత్వం తరపున ఇంత శాలరీలు ఫిక్స్ చేసే విధంగా ఒక చట్టం తీసుకురండి. ట్రాన్స్పోర్ట్ కంపెనీలలో, ప్రైవేటు పెద్ద పెద్ద కంపెనీలలో డ్రైవర్లకంటూ ఇంత ఫిక్స్ అనేది. మళ్ళీ మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అతని నోటి ద్వారానే చెప్పారు, సగటు డ్రైవరు అతని కుటుంబాన్ని పోషించుకొని నెల రోజులు అతని ఖర్చు 40,000 లేనిదే అతని కుటుంబాన్ని పోషించుకొని బతకలేడని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మళ్ళీ వాస్తవమే, మా కుటుంబం పోషించుకోవాలంటే 35,000 40,000 లేనిది మేము బతకలేని పరిస్థితి ఉంది. మీకు చెప్పేంత గొప్ప వాళ్ళం కాదు. అన్ని ధరలు పెరిగిపోయి మేము బతకలేకపోతున్నాం. మళ్ళీ మమ్మల్ని ఆదుకునే వాళ్ళు మీరే.
మీరు మమ్మల్ని పట్టించుకోకుంటే మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలి? కనుక మా డ్రైవర్ల మీద దయ ఉంచి మాకు అన్నీ ఒకేసారి ఇవ్వాలి అనడంలా విడతల వారీగా ఒకటి శాంక్షన్ చేసుకుంటా ఒకటి ఇచ్చుకుంటా పోండి, చాలు. మేము ఆనందపడతాం. మళ్ళీ మీరు మాకు ఇవన్నీ చేసి పెడితే మేము కూడా విశ్వాసంగా ఉంటాం. మాకు అవకాశం వచ్చినప్పుడు మా విశ్వాసం మీకు చూపెట్టుకుంటాం. మళ్ళీ ఇంతకంటే మేమేం చెప్పలేం. ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి. చాలా డిమాండ్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మళ్ళీ ఇప్పటికైతే కొన్ని డిమాండ్స్ మీ ముందు పెట్టాను. మళ్ళీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు మా డ్రైవర్ల గురించి ఆలోచించి మాకు కావాల్సింది ఇవ్వాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. ఇది విషయం. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.